గద్దర్ గురించి పాన్ ఇండియా లెవెల్లో ఆల్ అంటే తెలుగు కూడా తీసిందని మాట్లాడుకుంటారు, కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కదా. కొని ఎవడు మన తెలుగు కూడా నిజంగా తెలుగుడేనా, నిజంగా ఎక్కడైనా, నిజంగా ఎక్కడైనా అనే లెవెల్లోకి ప్రజలకు ఏదో చేయాలని సేవతో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా డెడికేషన్. అలాంటి సెల్ఫ్లెస్ పీపుల్ అందరికీ ఈ గద్దర్ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక సాంగ్ రిలీజ్ కోసం సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. సుకుమార్ గారి ట్రైలర్ చూసి ఆయన అసలు నువ్వు ఏదో కొత్త సినిమా వాళ్ళు లాగలేవు, ఏదో 15-20 సినిమాలు చేసిన వాళ్ళు లాగా ఉన్నావు. అండ్ టైటిల్ కూడా చాలా అడ్వాంటేజ్ కదా సినిమాకి. గద్దర్ నా ఓట్లు 2000 డెకోరేట్ ఎంత వరకు వచ్చింది అనుకోవచ్చు. ఒక తెలుగు సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు శేషన్న. మీ ఇద్దరు కూడా సినిమా పరంగా కనెక్ట్ అంటే రిలేటబుల్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే ఆయన కూడా అంతే కదా స్టార్టింగ్ చాలా సక్సెస్ఫుల్. నీతో కంపేర్ చేస్తాను. లేలే కంపారిజన్ కాదు. సీఏ బోస్ కాస్త యాక్టర్ బోస్ గా సెటిల్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఐ విల్ గెట్ గుడ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీఎస్. ఈ రోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే చెప్పాలంటే ఆయన బేసిక్గా ఆల్రౌండర్, హీరో, సీఏ చెప్తూ ఉంటారు, అండ్ దాని తర్వాత జాబ్ గురించి చెప్తూ ఉంటారు, పొలిటికల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో పొలిటికల్ స్పోక్స్ పర్సన్స్ ఇవన్నీ కలగలిపితే సీఏ బోస్ గారు ఆయన మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఆయన ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. గద్దర్ మేబీ ఈ టైంలో వస్తే కరెక్ట్ ఏమో సినిమా తెలంగాణ పాలిటిక్స్లలో స్థానిక ఎన్నికలు అంటే ఇప్పుడు అంటే ఆ పర్ఫెక్ట్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యేది అనిపించింది సార్. మేము రీషూట్కి వెళ్ళి కొంత ప్యాచ్ వర్క్ చేసాము, అది టైం కావలేదు. దానివల్ల అగైన్ ఐ మిస్డ్ ఏ గోల్డెన్ ఛాన్స్. అందులోని గద్దర్ గారు తెలంగాణవాది, తెలంగాణ వ్యక్తి కాబట్టి నాకు ఇదే గోల్డెన్ ఛాన్స్ అనిపించింది. రాతండి ఒక్కోసారి మనం ఎంత పుష్ చేసినా కొన్నిసార్లు ముందుకు వెళ్తాం. దానికి ఎస్పెషల్లీ క్రియేటివ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే చాలా వ్యక్తులతో కూడుకున్న పని, చాలా టెక్నికల్గా హై ఉన్న పని. నేను వచ్చి ఏదో చిన్న పని నా ఒక్కడ బేస్ మీద ఉండదు. నా ఒక్కడ బేస్ మీద అయితే ఎప్పుడు అయిపోయేది. టీమ్ వర్క్ కాబట్టి ఒక్కొక్క టీము ఒక్కొక్క అవైలబిలిటీ కొన్నిసార్లు తప్పుతూ ఉంటుంది, దానివల్ల డిలే అవుతుంది. బట్ నేనేమంటే మార్చి మంత్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో. జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ రెండు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నాయి. అదే టైంలో అక్కడ పంచాయత్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అదే టైంలో ప్లాన్ చేస్తున్నారు ఆంధ్రాలో కూడా. సో ఐ ఫెల్ట్ ఆ టైంలో నేను కరెక్ట్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ మోర్ దెన్ ఇంతకుముందు నేను ఎలక్షన్ టైంలోనే అనుకున్నాను. కానీ ఈ కంటెంట్ ఈజ్ మేజర్లీ ఎలక్షన్ రిలేటెడ్ అయినా కూడా దాంట్లో ఒక మంచి డ్రామా ఉంది, అండ్ కొన్ని ఎంగేజ్ డ్రామా ఉంది. అండ్ చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడిన ఏదైతే ఉందో మా ఐడియాలజీ దాంట్లో ఉంది. అంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ఇది కాదు, మన ఊరికి ఫెసిలిటీ. అంటే నేను ఇంకా ఎమ్మెల్యే లెవెల్లో మాట్లాడు ఇందాక, అది నీ సర్పంచ్ లెవెల్లో మాట్లాడినట్టు. సినిమా చూస్తే ఈవెన్ దో నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, రూట్ కాజ్ గురించి ఊళ్ళల్లో ఉండే విప్లవాత్మక మైండ్ సెట్ ని ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ డౌన్ సమ్ వాల్యూ ఎడిషన్. అంటే సొసైటీలో కొంతమంది ఉంటారు, ప్రతి ఊళ్ళోనూ. ఇప్పుడు మీరున్నారండి, మీరు బయటికి జాబ్కి వెళ్తే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి శాలరీ, కానీ మీడియా రంగంలో మీరు ఎందుకుంటున్నారు? మీకు ఇది ఇష్టంతో పాటు యూ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ ఎ సొసైటీలో. ఏదైనా క్వశ్చన్ చేసే మైండ్ సెట్ ఉండాలి. 10 క్వశ్చన్లు వేసి కొంత ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలి, ప్రజలకు చెప్పడానికి ఇది ఒక వేదిక అవుతుంది అనే ఏదైతే ఆ మైండ్ సెట్ వల్లగా మీరు స్టిక్ అయింది. తక్కువ శాలరీస్ ఉంటాయి యాక్చువల్గా మీడియా రంగంలో, అయినా కూడా ఎందుకు పని చేస్తున్నా అంటే ఆ ఎక్సైట్మెంటే. సేమ్ వేలో కొంతమంది ఊళ్ళలో చాలా మంది వాళ్ళ యొక్క పర్సనల్ డబ్బులు పోగొట్టుకొని, పర్సనల్ ఆస్తులు పోగొట్టుకొని ప్రజలకు ఏదో చేయాలని సేవతో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ సినిమా డెడికేషన్. అలాంటి సెల్ఫ్లెస్ పీపుల్ అందరికీ ఈ గద్దర్ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బి మై బెస్ట్ వర్క్ టిల్ డేట్. సో అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఇలాంటి సినిమా అంటే 2000 నాకు అంటే అలాంటి ఒక కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చూడం కానీ ఇప్పుడు సర్పంచ్ మీరు మేబీ తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్స్లలో మీరు చూసే ఉంటారు, అట్లీస్ట్ రీల్స్లలో షార్ట్స్ వస్తూ ఉంటాయి, డబ్బులు తిరిగిస్తే మళ్ళీ తిరిగి తీసుకోవడం, ఇలాంటి డ్రామా మొత్తం చాలా క్రియేట్ అవుతుంది. అంటే మేము అనుకున్నాం పర్సనల్గా చూసినప్పుడు అబ్బా ఈ సినిమా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కంటే లోకల్ లెవెల్ ఎలక్షన్స్ అప్పుడు చాలా పర్ఫెక్ట్ పడతాయి. నేను అదే అనుకున్నాను. ఫిబ్రవరి 2025 రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అప్పట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అది పోస్ట్ పోయిన 10 months డిలే అయింది. అప్పుడు నేను అదే ప్రొడక్ట్తో ఉన్నాను. మళ్ళీ 2-3 ప్రొడ్యూసర్లు చూపించినప్పుడు లేదా ఒకళ్ళు ఇద్దరిని అడిగినప్పుడు ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది అనేసరికి మేము చేయబెట్టేసాం. దాంట్లో చేయబెట్టి ఎడిట్ చేశాక మళ్ళీ బెటర్ చేయాలి కాబట్టి అది డిలే అవుతా వచ్చింది. బట్ ఏదైనా ఏది జరిగినా మన మంచిగా అండి, అవుట్పుట్ మాత్రం ఏదైనా మన మంచిగా. దిస్ విల్ బి ఐ కెన్ సే దట్ ఇప్పుడు దాకా అందరం ఆ మలయాళం సినిమా చూసావా, ఈ సినిమా చూసావా, అరే అమ్మ మలయాళం సినిమాలు భలే ఉన్నాయిరా, అరే తమిళలో భలే చేస్తారా, వాళ్ళు నిజంగా రెస్ట్రిక్ట్గా చేస్తారా అనే దగ్గర ఫస్ట్ టైం మన తెలుగు నుంచి మలయాళం ఆడుకుంటారు,
తెలుగు గురించి కన్నడలో మాట్లాడుకుంటారు, తెలుగు సినిమా గురించి తమిళలో మాట్లాడుకుంటారండి. ఏంటి తెలుగు సినిమా ఇది, ఏంటి తెలుగు వాళ్ళు తీసారా అనే లెవెల్లో నేను చాలా గర్వంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఏందిరా అసలు ఎలా తీయగలిగారా, నిజంగా ఎవడు రాయుడు అని నా గురించి వెతుక్కొని ఎవడీడు మన తెలుగుడే, నిజంగా తెలుగుడేనా, నిజంగా ఎక్కడైనా అనే లెవెల్లోకి ఆ సినిమా ఉండబోతుందండి. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఫస్ట్ వర్షన్ చూశాను, సెకండ్ వర్షన్ కూడా చూశాను కాబట్టి వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అందుకే లేట్ అయినా పర్లేదు, దీనికి సరిగ్గా ప్రొజెక్ట్ చేసి సౌత్ ఇండియన్ మొత్తం అప్పీల్గా ఉండే సినిమా. యాక్చువల్గా కాన్సెప్ట్ ఈజ్ పాన్ ఇండియా అప్పీల్, బట్ మనకున్న రిసోర్సెస్ స్కోప్ బట్టి తెలుగు సినిమా గర్వంగా ఆల్రెడీ రాజమౌళి గారు చాలా పెద్ద లెవెల్లో తీసుకెళ్లారు, బట్ చిన్న సినిమాల్లో కూడా ఒక గర్వంగా చెప్పుకునే సినిమా అవ్వబోతుందని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ టైటిల్ కూడా చాలా అడ్వాంటేజ్ కదా సినిమాకి, గద్దర్ నా ఓటు 2000 అనేది. అంటే ఏంటి ఆ 2000 క్యాప్షన్ మీదనే సినిమా స్టోరీ అంతా రన్ అవుతుంది. అంటే 2000 నాకు ఇవ్వలేదు సినిమాలో, నా పేరు గద్దరు. సో నాకు అందరికి ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి నా ఒక్కడికి ఇవ్వలేదని చెప్పి కోర్టుకి వెళ్తాను. అవునవును. సో ఎప్పుడైతే కోర్టుకి వెళ్తానో కోర్టు యాక్సెప్ట్ చేసింది. కోర్టు ఎందుకు యాక్సెప్ట్ చేసింది, ఇలాంటిది యాక్సెప్ట్ చేయకూడదు కదా, రూల్ ప్రకారం చేయకూడదు, కానీ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? యాక్సెప్ట్ చేశాక ఎమ్మెల్యే మీద ఆ కేసు ఏమైనా చేసి ఎమ్మెల్యేని ఓడిపోయాడు దానివల్ల, లేకపోతే గద్దర్ గెలిచాడా లేదనేది సినిమాలో మంచి డ్రామా క్రియేట్ చేసామండి. రియలిస్టిక్ గా తీయడానికి ట్రై చేసాం. మాకు రంగస్థలం ఇన్స్పిరేషన్ తో చేసాము, కొంత మలయాళం సినిమా ఇన్స్పిరేషన్ తో చేసాము. సో వీ వాంట్ టు షో దట్ రస్టిక్ నేచర్, ఒక న్యాచురల్ విలేజ్ డ్రామా ఎలా ఉండాలో అలా చేసామండి. ఓకే, ప్రెసెంట్ గద్దర్ అలా ఉంది. డెకాయిట్ ఎంత వరకు వచ్చింది అనుకోవచ్చు? డెకాయిట్ ఈ రోజే టీజర్ వచ్చింది. డెకాయిట్ టీజర్ ఈ రోజు వచ్చిందండి, పగిలిపోయింది టీజర్ మాకు. ఓకే, చూసా అదే అసలు. అంటే ఒక తెలుగు సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటాడు శేషన్న. ఐ అడ్మైర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఎర్లియర్. మీ ఇద్దరికి కూడా సినిమా పరంగా కనెక్ట్ అంటే రిలేటబుల్ ఉంటుంది అనుకోవచ్చు కదా. ఏమో చెప్పలేము. అంటే ఆయన కూడా అంతే కదా, స్టార్టింగ్ కర్మ లాంటి ఒక సినిమా తీశాడు, బట్ ఆయన కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, నేను సినిమా ఇండస్ట్రీకి చాలా సక్సెస్ఫుల్, నీతో నన్ను కంపేర్ చేస్తున్నారు. లేలే, కంపారిజన్ కాదు, కంపారిజన్ అని కాదు, బట్ ఆయన ఓన్ గా బ్యాక్గ్రౌండ్ లేకుండా కథలు రాసుకుంటూ ఆయన డైరెక్ట్ చేసుకుంటూ ఆయన వచ్చాడు కదా. సో అలా నేను ఇంకా ఏం సక్సెస్ కొట్టలేదు సార్, ఓన్లీ కొంచెం మీరే అంటున్నారు ఇప్పుడు కొంచెం రికగ్నైజ్ అయ్యాను. కానీ గద్దర్ గురించి పాన్ ఇండియా లెవెల్లో ఆల్ అంటే తెలుగు కూడా తీసిందని మాట్లాడుకుంటారు, కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు కదా. సో సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిందండి. తెలుగు థియేటర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఓటీటీలో కానీ ఆ సినిమా చూసిన ఎవరికైనా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇది ఖచ్చితంగా ఇది అమ్మ తెలుగు వాళ్ళు సూపర్ తీశారు. అసలు మలయాళం సినిమాలు అనుకుంటున్నాం కానీ తెలుగు కూడా సూపర్ తీశారు అనే లెవెల్లో ఎవ్రీబడి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఉంది సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. శేష్ గారు అంతా అంటే బ్యాక్గ్రౌండ్ ఒక లెవెల్స్, ఆయన ఒక లెవెల్లో వెళ్ళారు, నేను ఒక చిన్న లెవెల్లో వెళ్తున్నాను అంతే. సో ఎవరైనా స్టార్టింగ్ ఒక మెట్ నుంచి వెళ్ళి మేబీ చెప్పలేము, మీరు కూడా స్థాయికి తెలీదు. బట్ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ రియల్లీ అంటే నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, ఒక సాంగ్ రిలీజ్ కోసం సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళాను. సుకుమార్ గారు ట్రైలర్ చూసి ఆయన అసలు నువ్వు ఏదో కొత్త సినిమా వాళ్ళు లాగలేవు, ఏదో 15-20 సినిమాలు చేసిన వాళ్ళు లాగా ఉన్నావు, ఐ రియలీ లైక్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ద మూవీ, ఆ ట్రైలర్లో చాలా బాగుంది అని మెచ్చుకున్నప్పుడు అసలు ఐ వాజ్ ఇన్ ఎ క్లౌడ్ 9. పర్లా మ్యాటర్ ఉంది, నాలో ఏదో మ్యాటర్ ఉంది, కొంచెం పదును పెడదాం, దీన్ని చూపిద్దాం కొంచెం అనే మైండ్ సెట్లోకి వెళ్ళాను. అందువల్లే ఇంకా బాగా పర్సూ చేస్తాను ఆ సినిమా మీద, కొంచెం బెటర్ చేద్దామని. అలాగే మిగతా 2-3 సినిమాలు, డెకాయిట్ ఒకటి, తర్వాత ఇంకొక ఏదో ఒక 30 minutes ఈటీవీ కథా సుధా అని ఒక ప్రాజెక్ట్ చేశాను. అది ఇంకొక 2-3 మూవీస్ కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు. అవి ఓకే అయితే 2026 విల్ బి మై ఇయర్. సో మరి ఇది క్లోజ్ చేస్తారా? సిఏ కంప్లీట్ గా సినిమాల్లో వచ్చేస్తారా? సిఏ అనేది ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే దండ నాకు బో పెట్టేది. టు బి ఫ్రాంక్, సినిమాల్లో మనం సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి, సక్సెస్ రాకపోతే మళ్ళీ మనకంటూ ఉండాలి. దాంతోపాటు నా మీద డిపెండ్ అయ్యి ఒక 15-20 మంది పనిచేస్తున్నారు కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అలా క్లయింట్స్ ఒక 500 మంది ఉంటారు, 500 క్లయింట్స్కి నేను సర్వీస్ డిఫిషియన్సీ లేకుండా మినిమం మేబీ ఇంకో 2-3 స్టాఫ్ని, సీనియర్ పీపుల్ని తీసుకొని మేబీ కొంచెం కంటిన్యూ అయితే చేస్తాను. ఎందుకంటే ఇది నా జీవనాధారం. సో ఎలా ఉండబోతుంది డెకాయిట్లో క్యారెక్టర్, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? వెరీ ఎక్సైటింగ్ అండి. నా సినిమా అంటే నేను ఫస్ట్ ఓన్లీ నాకు చెప్పింది ఎవరో సుప్రియ గారు లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పింది ఏంటంటే, స్టార్టింగ్లో ఒక ఓన్లీ 4 days కోసం వెళ్ళాను నేను. రోల్ 4 days, జస్ట్ 4 రోజులు ఎస్ఐ క్యారెక్టర్ ఉంది, ఒకటి చిన్న సీన్ ఉంది అని వెళ్ళాను. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది బాగుంది అని అన్నాక, శేష్ అన్న చూశాక, విజువల్ చూశాక బాగుంది, ఇది కంటిన్యూ చేద్దాము అని చెప్పి నన్ను సినిమా మొత్తం ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు. అండ్ వెరీ
హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే అనురాగ్ కశ్యప్ గారి కింద చేశాను. ఓ సూపర్. సో ఆయన కాంబినేషన్లో ఒక 4-5 సీన్లు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు కూడా ఇంకా 7 days షూట్ ఉంది దాన్ని పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంది, అందులో ఉందన్నారు. సో ఆయనతో కాంబినేషన్లో 4-5 డైలాగులు ప్లస్ శేషన్తో కొన్ని డైలాగులు ఉండడం వల్ల నాకు అనిపించింది నాకు కొంచెం విజిబిలిటీ వస్తుంది ఈ సినిమాతో. ఈ సినిమాతో పాన్ ఇండియా విజిబిలిటీ. అందరికి ప్లస్ అవుతుంది. అంటే నేను పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తాను, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అనురాగ్ గారు కశ్యప్ గారి పక్కనే ఉన్నాను కాబట్టి మేబీ కొంత నా ఆ ఫేస్ గుర్తుపడతారు చూడంగానే. ద ఎండ్ ఆఫ్ ద డే గుర్తుపడుతున్నప్పుడు మనకి అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 2026 March 18 తర్వాత బోస్ ఇంకొక లెవెల్కి వెళ్తాడు. సీఏ బోస్ కాస్త యాక్టర్ బోస్ గా సెటిల్ అయిపోతాడు. సెటిల్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఐ విల్ గెట్ గుడ్ ఆపర్చునిటీస్ అనేది నేను అనుకుంటున్నాను. సో గ్రేట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.